ఆయనొక పోలీస్ స్టేషన్కి ఎస్ఐ. ఎంతోమంది దొంగలు, క్రిమినల్స్, ఇతర నేరస్తుల పీచు మనిచి చట్టానికి పట్టించాల్సిన వృత్తి ఆయనది. పరారీలో ఉన్న నేరస్తులను సైతం వెతికి వెంటాడి కటకటాల్లోకి నెట్టాల్సిన జాబ్ ఆయనది. అలాంటి ఎస్ఐ అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు. హుందాగా లొంగిపోవాల్సింది పోయి పోలీస్ స్టేషన్ దొడ్డిదారి నుంచి పరారయ్యాడు. మొత్తం పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చలా తయారయ్యాడు. ఇంతకీ ఎవరా ఎస్ఐ? ఎక్కడిదా పోలీస్ స్టేషన్? ఇదిగో ఈ ఫోటోలో ఉన్న మహానుభావుడి గురించే ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. పేరు అజయ్. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు వెలగబెడుతున్నాడు ఈయన. శకునం చెప్పే బల్లి కుడిదిలో పడి చచ్చినట్టు తయారైంది ప్రస్తుతం ఈయన పరిస్థితి. అజయ్ గత నెల 11న రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజేందర్ అనే వ్యక్తి అక్రమ ఇసుక తరలిస్తూ ఉండగా ట్రాక్టర్ని పట్టుకున్నాడు. స్టేషన్ బెయిల్ కోసం నిందితునితో బేరాలకు దిగాడు. 25,000కు ఒప్పందం కుదుర్చుకొని మొదటి విడతలో 15,000 తీసుకున్నాడు. మిగతా 10,000 తన అనుచరుడు పుల్లూరు రాజుకు ఇవ్వాల్సిందిగా పురమాయించాడు. ఆయన గారి వేధింపులు భరించలేక గడ్డం రాజేందర్ ఏసీబీని ఆశ్రయించాడు. జూన్ 21న ఏసీబీ అధికారులు ఎస్ఐ అనుచరుడు పుల్లూరు రాజు 10,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్ఐ అజయ్ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లగా మనోడు స్టేషన్ దొడ్డిదారి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆయన కోసం వెతికి అర్ధరాత్రి వరకు గాలించిన ఏసీబీ అధికారులు చేసేది ఏమీ లేక తిరుగుముఖం పట్టారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన రాజుని రిమాండ్కు తరలించారు. ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ అజయ్ ఆ రోజు నుంచి నేటి వరకు పరారీలోనే ఉన్నాడు. ఆయన కోసం అటు పోలీసులు ఇటు ఏసీబీ అధికారులు గాలిస్తూనే ఉన్నారు. ఎస్ఐ స్టేషన్ నుంచి పరారై 2 వారాలు కావస్తోంది. ఆయన ఆచూకీపై జగిత్యాల పోలీసులు కానీ ఏసీబీ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన పరారీలో ఉంటే ఎక్కడికి వెళ్ళినట్టు? నిందితులు ఎవరైనా పరారీలో ఉంటే గంటలు రోజుల వ్యవధిలో పట్టుకునే పోలీసులు ఎస్ఐ అజయ్ విషయంలో మౌనంగా ఉండడం ఏంటో తెలియడం లేదు. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ మన తెలంగాణ పోలీసుల సొంతం. టెక్నాలజీ సహాయంతో ఎంతటి క్లిష్టమైన కేసునైనా ఇట్టే పరిష్కరించే పోలీసులు తమ డిపార్ట్మెంట్కే చెందిన ఎస్ఐ పరారైతే సైలెంట్గా ఉండడంపై జనాల్లో అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు పరారీలో ఉన్న ఎస్ఐ దొంగ పాస్పోర్టు సహాయంతో విదేశాలకు పరారయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ మొదలైంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడలేదు కాబట్టి ఆధారాలేవీ లేవనేది ఆయన ధీమాగా చెప్తున్నారు. ఇలాగే కొద్ది రోజులు అప్స్టాండింగ్లో ఉండి అందరూ మర్చిపోయిన తర్వాత లొంగిపోయి కేసు నుండి బయట పడొచ్చనేది ఆయన వ్యూహంగా చెప్తున్నారు. మరోవైపు ఆయన బెయిల్ కోసం తెర వెనుక నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ తమ ముందు లొంగిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి అంటున్నారు. గత నెల 21వ తేదీ నాడు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజేందర్ నుంచి అతని మీద ఉన్న దొంగతనం కేసులో 41 CRPC నోటీసులు ఇవ్వడానికి 15,000 రూపాయలు లంచాన్ని డిమాండ్ చేసి దాన్ని అతను రిక్వెస్ట్ చేసుకోగా 10,000 రూపాయలకు తగ్గించి ఆ 10,000 రూపాయలని ఆయన తీసుకునే క్రమంలో ఇటిక్యాలకు చెందిన పుల్లూరు రాజుకి రాయకల్ ఎస్ఐ గారు అజయ్ గారు పుల్లూరు రాజుని తీసుకోమని చెప్పడం జరిగింది. పుల్లూరు రాజు ఆ పైసల్ని తీసుకునే సమయంలో ఆ విషయాన్ని ఎస్ఐకి తెలిసి ఎస్ఐ అజయ్ గారు అప్పుడు పరారీలో ఉన్నారు. ఆ రాజుని అరెస్ట్ చేసి మేము ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. ఎస్ఐ అజయ్ గారు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన అరెస్ట్ కోసం అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, మాకు సమాచారం ఉంది. ఇలాంటి ఏసీబీ కేసుల్లో ముందస్తు బెయిల్ రావడం చాలా కష్టం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా మాకు లొంగిపోక తప్పదు. ఆయన లొంగిపోయిన వెంటనే ఆయనను కూడా రిమాండ్ తరలిస్తాము. అప్పటి వరకు మేము ఆయన అరెస్ట్ కోసం మా ప్రయత్నాలు మేము చేస్తాము. ప్రస్తుతం కేసుకు
పరిశోధనలో ఉంది. ఏది ఏమైనా రాయకల్ ఎస్ఐ అజయ్ ఉదంతం జగిత్యాల పోలీసులకు తలనొప్పిగా మారింది. యావత్ పోలీస్ డిపార్ట్మెంట్కే తలవంపులు తెచ్చారు ఎస్ఐ అజయ్. ఇప్పటికే పోలీసులకు జరగాల్సిన డ్యామేజీ జరిగింది. మరోవైపు ఉన్నతాధికారులు పరారీలో ఉన్న ఎస్ఐపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలిసింది. పోలీసులు త్వరగా ఆయన్ని పట్టుకొని ఏసీబీకి అప్పగిస్తే మిగతా డ్యామేజ్ అయినా ఆపవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.